మీరు చాలా బాబాయ్ ఎంత విజ్ఞత వచ్చేసింది ఏంటంటే మీరు చాలా మీకు తిక్కు ఉంటుందని మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి తిక్కగా మీరు, ఎందుకంటే గతంలో చాలా ఇంటర్వ్యూస్లో నేను చూశాను మీకు ఏం చేయడం ఇష్టం ఖాళీ టైంలో అంటే పడుకుని దొరలడం ఇష్టం అని చెప్పారు ఒక న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలు, గుర్తుందా? ఇప్పుడు అదే ఇష్టం? ఇప్పటికీ అదే ఇష్టం యాక్చువల్గాను. పడుకుని దొరలడం అంటే దొరలడానికే కదా అందరూ శ్రమపడేది. అంటే డబ్బులు ఎందుకు సంపాదిస్తాం అంటే హాయిగా దొరలడానికి. దొరలడం అంటే నా భాషలో అలా మాట్లాడాను, ఎవరి ఫ్యాన్సీస్ వాళ్ళకు ఉంటాయి. నా ఫ్యాన్సీ ఏంటంటే ఇంట్లో హాయిగా స్పెండ్ చేయడం. ఇంట్లో డబ్బు లేకుండా ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తాం గ్యారెంటీగా. అనుకుని డబ్బులు సంపాదించాలంటే సినిమాలు రావాలి కదా. సో సినిమాలు ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో పడ్డి దొరలడానికి. అది ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు అయితే? నాట్ దట్ మచ్, బట్ ఐ యామ్ వెరీ హ్యాపీ. 2 films a year. Yeah, I am doing about 2 films a year. Yeah. కానీ ఆనందం ఏంటంటే మీరు ప్లేబ్యాక్ సింగర్ అవ్వదాం అనుకున్నారు. అలా కాకపోయినా మీ పాటలు మీరు కొన్ని మంచి పాటలు పాడారు. అవును, చక్కటి పాటలు. ఏం పాట అది? ఏం సందేహం లేదు. ఒకసారి పాడది, నాకు ఇష్టమైన పాట. నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముక్కేసి వెళ్ళావే, నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. నిన్న నిన్న ఇది కూడా కళ్యాణే కదా. ఇది యమన్ కళ్యాణ్ సినిమా పడింది. ఇది నేను 7 years అయింది ఈ పాట నేను కంపోజ్ చేసి. కృష్ణవంశీకి మొగుడని సినిమాకి చేసినప్పుడు అది నేను తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు దానికి. ఆ టైంలో నేను చేసిన ట్యూన్ అనమాట. కృష్ణవంశీకి కూడా చాలా బాగా నచ్చింది ట్యూన్ యాక్చువల్గా. బట్ తర్వాత వర్క్ చేయడం కుదరలేదు. ఎందుకు మొగుడు సినిమా నాకు గుర్తుంది ఆ టైము. ఎందుకు మొగుడుగా ఎవరు తయారయ్యారు? ప్రతి ఒక్కరికి మొగుడు వంశీయే. అవునా? బట్ చాలా 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 ఇష్టం తనంటే. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ స్టిల్. ఎప్పుడు తను ఏ సినిమా చేసినా దాంట్లో నచ్చింది ప్రతిదీ వెంటనే ఫోన్ చేసి చెప్తా ఉంటాను నేను, వంశీ ఎంత బాగా తీసామని చెప్పి. వర్క్ చేయలేకపోవడం వేరు, బీయింగ్ ఫ్రెండ్స్, రిమైనింగ్ యాజ్ ఫ్రెండ్స్ వేరు. కానీ ఎలా ఉంటుందంటే వర్క్ చేయలేమని ఒప్పేసుకుంటారా? నేను ఎప్పుడు ఇప్పుడు కస్టమర్కి అంటే అవతల వాళ్ళకి నచ్చేటట్టుగా మనం చేయగలడం అన్నది మన బాధ్యత. అది నేను చేయలేకపోయాను, తనకు నచ్చలేదు నా ట్యూన్స్ అంటే అది నా తప్పే కంప్లీట్గా. సో బట్ ఆ టైంలో చేసిన ట్యూన్ అది తర్వాత నాతో పాటు ఉండి శ్రీనివాస్ అవసరాలు వినిపిస్తే విపరీతంగా నచ్చేసి ఆ ట్యూన్కి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో అసలు. అంటే నాకు అదే ఎందుకు నాకు అది చాలా ఇష్టమైన సినిమా ఊహల కోసం అసలు. అంటే రేడియో మిర్చి అవార్డ్స్ అన్ని 7 awards అన్ని నాకే వచ్చినాయి ఆ పాట. పెద్ద విషయం. దాంట్లో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు కూడా నాకు వచ్చింది. సో నాకు రేపు పొద్దున్న నాకు ఒక నేషనల్ అవార్డు వచ్చినా సరే నాకు, అంటే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ వచ్చినా నాకు అంత కిక్ ఇవ్వం. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం అవార్డ్స్ వచ్చినాయి అసలు. నేను చేసిన సినిమాకి మొట్టమొదటి అవార్డ్స్ వచ్చినాయి. ఏ రకమైన అవార్డు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కానీ నా పాటలకు కానీ అవార్డ్స్ రావడం అసలు ఇప్పుడు దాకా జరగలే. సునీతకి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఈ పాటకి. సో మహేష్ బాబు గారు నాకు ఇవ్వడం ఆ పాట, ఆ రోజు ఆయన నా అవార్డు కన్నా ఆయన ఎక్కువ అందంగా కనిపించాడు. కాకపోతే ఎంత అంటే ఫ్యాన్ ఏం కాదు, నాకు అందరూ ఇష్టమే. ఏ సినిమా బాగుంటే వాళ్ళు నాకు ఆ టైంకి నచ్చేస్తుంటారు. కానీ నా పక్కన ఏది ఒక 100 చందమామలు నుంచినట్టుగా ఉంది సడన్గా. అసలు జెయింట్ ఇది ఎంత అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నారండి నేను. సో నా అవార్డు అంత మంచి స్టార్ తోటి నేను రిసీవ్ చేసుకోవడం, బెస్ట్ కంపోజర్ అవార్డు, ఇవన్నీ మంచి జ్ఞాపకాలు, అద్భుతమైన జ్ఞాపకాలు. ఇవన్నీ ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా అదృష్టవంతుని చెప్పుకుంటాను. ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే. కానీ ఖాళీలు భరించడం చాలా కష్టం కళ్యాణ్. ఖాళీ భరించడం నెక్స్ట్ ఏమిటో తెలియనప్పుడు, తెలిసినప్పుడు ఓకే. ఖాళీ ఎవరికి ఎక్కువ చిరాకు ఉంటుందంటే ఎక్కువ సక్సెస్ చూద్దాం అనుకునే వాళ్ళు, ఎక్కువ సినిమా చేద్దాం అని అనుకునే వాళ్ళకి, ఎప్పుడు ఆ రేస్లో మనం టాప్ పొజిషన్లో ఉండాలని అనుకునే వాళ్ళకి చిన్న ఖాళీ దొరికితే కనుక, అంటే ఖాళీ ఎదురైతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు అలా ఉంటుంది. నాకు ఎక్కువ ఖాళీ దొరికితే ఇంట్లో దొల్లాలని ఉంటుంది, నేను చెప్పానుగా. సో అలా అని చెప్పి మరీ ఎక్కువ ఖాళీ దొరికినా అంటే మనకి చిరాగ్గా ఉంటుంది. బట్ ఏంటంటే కొంత బిజీగానే ఉండాలి, ఎక్కువ శాతం ఒక 60% ఇంట్లో గడిపేటట్టుగానే ఉండాలి. నా లైఫ్ అలా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉంటాను.
కోరుకున్నట్టుగా ఉండదు ఎప్పుడు లైఫ్. సడన్గా వస్తే ఒకేసారి వచ్చేస్తాయి ఆఫర్స్ అన్ని, బిజీ అయిపోతాం, ఎక్కువ డబ్బులు కనపడుతూ ఉంటాయి, కానీ ఒక్కోసారి ఫ్యామిలీని మిస్ అయిపోతాం అని బెంగ నాకు ఉంటుంది. అందుకనే ఎక్కువ బిజీ అవ్వకూడదు భగవంతుడు అని కోరుకుంటాం. ఈ జనరల్గా అసలు చూడ్డానికి బాగుంటే మంచి సింగర్స్ అవుతారు అనే ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ ఈ షోస్ కావచ్చు, ఈ మాధ్యమాల మార్పు కావచ్చు, లైవ్ షోస్ ఎక్కువైపోయాయి అని. అంటే దానివల్ల ఏంటంటే 1-2 పాటలు పాడి హిట్ అయిపోతారు, పెద్ద వరల్డ్ ఫేమస్ స్టార్స్ అయిపోతున్నారు, మైకల్ జాక్సన్ అందరూ. ఈ ట్రెండ్ కరెక్ట్ అండి. ఇదివరకు అలా ఉండేది కాదు, చక్కగా హాయిగా అంటే పాటని పాట కోసం వాడేవాళ్ళని. ఇప్పుడు చాయిస్లు ఎక్కువైపోయి, ఇది వాస్తవా కదా? అంటే అందంగా పుట్టడం అన్నది ఎప్పటికీ కూడా వరమే నాకు తెలిసి.